ఇవాళ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఆయన ముఖ్యమంత్రి గారు 16,347 పోస్టుల మీద సంతకం పెట్టి యువతకి ఉపాధి ప్లస్ బాట వేసిన వ్యక్తి గారు ఉన్నారంటే నారా చంద్రబాబు గారే. అంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను వస్తే భర్తీ చేస్తానన్నాడు. 19 నుంచి 24 వరకు అటు మెగా డిఎస్సీ లేదు, ప్లస్ ఆయన ఆ రోజు అధికారంలోకి వస్తే 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తానండి. అది జరగకపోగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి చెల్లెలకి అన్నదమ్ములందరికీ పోస్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ జరిగిపోయి కదా సంవత్సరం అవుతుందండి. ఇవాళ వచ్చి మంచి జరిగిపోతుంటే దాన్ని అసత్య ప్రచారం లాగా క్రియేట్ చేసి మళ్ళీ జనాల్లోకి ఏమీ లేని మేనమేషాలు లెక్క పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుస్తున్నాం, ఆయన వస్తే 16,000 ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవమే. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందని జనరల్ పబ్లిక్ గా నేను దీనంతా కూడా లెక్కల రూపంలో కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నా. అదేంటంటే ఆ రోజు ఆయన 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తానికి సంతకం పెట్టిన తర్వాత 5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది దీన్ని ఆన్లైన్ ప్రక్రియలోకి తీసుకొచ్చి ఈ ప్రక్రియనంతా కూడా 148 రోజుల్లో ఎక్కడా పారదర్శకం లేకుండా కూడా ప్రక్రియను పూర్తి చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు గారు. ఇవాళ ఏదో ఒక గుడ్డగాలి మీద వేసి మీరే తుడుచుకోండి అని చెప్పని ఒక అసత్య ప్రచారం వైసీపీలో ఎలా చేస్తున్నారో దీని అంతటికి ఒకటే అండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1% ఆధారంతో కోర్టు నివేదిక ప్రకారం, అంటే నేనేం రాస్తాననేది వేరే వాళ్ళకి తెలియదు, ఆయన ఏం రాస్తాననేది నాకు తెలియదు, అంత పారదర్శకంగా ఇవాళ ప్రక్రియ జరిగితే కూడా ఇవాళ వాళ్ళేదో వచ్చి మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పడం ప్రభుత్వం మీద బురద వెళ్ళినా మరి అట్లాగే ఉద్యోగస్తుల మీద అవహేళన చేసేటట్టుగా మీరు మాట్లాడుతున్నందుకు ఒక దొంగకే తెలుసుద్ది దొంగతనం ఎలా చేయాలని. వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళంతా దొంగలు కాబట్టి ఈ డిఎస్సీలో కూడా అవినీతి చేయొచ్చు అని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ కానీ లేదు. మరి ఆ విధంగా మరి ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నాం, మేము అందరూ ఆశిస్తున్నాము. ఆ దొంగలు అలాంటి బురజల్లి రాజకీయాలు కానీ బురజల్లి ఆరోపణలు రెట్టిపట్టి ఫస్ట్ నుంచి చూస్తున్నారు 2014-19 నుంచి కానీ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు 2014-19 తర్వాత నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఉద్యోగాలు ఇవ్వలేని వాడు ఇచ్చిన వాళ్ళు విమర్శించే హక్కు ప్రస్తుతానికి లేదన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిఏల మీద జగన్మోహన్ రెడ్డి పిఏల మీద ఈ మద్యం ఆరోపణలు కానీ కుంభకోణాలు కానీ ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. దానికి డైవర్షన్ పాలిటిక్స్ మూలం, డైవర్షన్ పాలిటిక్స్ ప్రధానంగా చేసే వైసీపీ వాళ్ళ కుట్రది కదా. వైసీపీ ఫస్ట్ నుంచి చేసేదే డైవర్షన్ పాలిటిక్స్, ఎదురు మీద బురజల్లడం. ఈ బురజల్లే కడుపునే పనులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఇలా చేస్తారంటే వాళ్ళకి అలవాటైన పని. రాజకీయ జనాలకి మంచి చేయటమా, అభివృద్ధి కార్యక్రమాలు చేయటమా, రోడ్లు వేయటమా, సంక్షేమ పథకాలు చేయటం అనేది వైసీపీ వాళ్ళకి ఎటువంటి తెలియదు. వాళ్ళు ఓనమాలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటే రపరప్పాలు, గొడ్డలు పెట్టి నరకటాలు, బాబాయిని హత్యలు చేయటాలు, ఈ విధంగా ఆరోపణలు బురదలు ఎదురుపాటి చేయటాలు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోయి ఆయన గదిలో జగన్ గారు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కుమిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, అమరావతికి ఆ విధంగా భవనాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ కంపెనీ వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోలు ఏడుతుంటే చూసి భరించలేక పాపం అంబటి రాంబాబు గారు, పేర్నాథ్ గారు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని అనుకుంటున్నాం. మీరు చూస్తూ ఉంటారు 2019-24 శాప్ ఆడుకో ఆంధ్ర, ఎవరిని ఆడుకుంటారు? బేకో ఆంధ్ర, పిచ్ ఆంధ్ర, ఈ విధంగా పెట్టి ఆడుకో ఆంధ్ర అని ఎంత స్కామ్ జరిగింది ఇప్పుడు బయటకు వస్తుంది. వైసీపీ వాళ్ళు చెప్తున్న ఫిష్ ఆంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో రాణించకపోగా వాళ్ళు అవినీతి పూర్తిగా మునిగిపోయి ఆ ప్రజల సొమ్ము కాజేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు బయటపడటం కోసం ఎదుటి బుర్ర చెల్లితే మేము బయటపడతామని ఇంకా వాళ్ళు ఆ మాయలో బతుకుతున్నారు. అంటే డిఎస్సీలు ఒక్క రూపాయి కట్టకుండా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారని చెప్పడంపై ఏ రకంగా చూడాలి? మీరు చెప్పిన వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ నిస్సిగ్గు తరానికి అసలు ప్రధాన ఇదిగా చెప్తున్నాను నేను. వాళ్ళ సిగ్గులేని తరానికి తార్కాణంగా చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఎందుకని మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? చూసి మాకు కడుపు రగిలిపోతుందండి. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, జనాలు చూసి వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఈ రోజు చేసే వాళ్ళ మీద కూడా బుర్ర చెల్లుతున్నారంటే మాకు కడుపు రగిలిపోతుంది, యువత కడుపు రగిలిపోతుంది ప్రస్తుతానికి. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఎడ్డింగ్లుగా మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్లో ఫస్ట్ వచ్చారని పడితే మనం ఎంత ఆనందపడాల్సింది పోయి ఎన్ని వందల కోట్లు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేసి అసలు చిన్న పిల్లలు అభశోభం తెలియని 10th క్లాస్ పిల్లల్లో పాస్ అయితే ఆనందించాల్సింది పోయి వాళ్ళ మీద బురద జమ్మినటువంటి పార్టీ కానీ మనుషులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పుడు ఉన్నది.
అలాంటి మనుషులు ఇవాళ ఎలక్షన్ టైంలో 11 సీట్లు ఇస్తే అవి ఇది ఇలా కాదు, మేము ఎలా గెలవలేదు, వాళ్ళు దీంట్లో గెలిచారని చెప్పుకునే వాళ్ళు ప్రతి దానికి అలాగే చెప్పుకొస్తున్నారు. వాళ్ళు పచ్చగా వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు ప్రతి విషయానికి ఈ విషయం లేదు, ఆ విషయం లేదు, ప్రతి విషయంలోనూ అసలు జరిగి ఎన్ని రోజులు అయిందండి, సంవత్సరం అయింది. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, చక్కగా అంతా బాగుంది. మళ్ళీ రెండో దానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది అది అని మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ డబ్బులు తీసుకున్నారు. ఏదంటే ఆధారాలు తీసుకురండి, చూపించండి, మాట్లాడండి, అంతే తప్ప రాజకీయ పరంగా చేయాలని అంటే 16,000 కుటుంబాలు అంటే ఊరిని అక్రమంగా వచ్చారు. వాళ్ళు చదువుకుని చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు జాబులు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ మీద కడుపుమంట. మీకు ఫిష్ ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర, ఇట్లా మీరు పెట్టింది ఆడదాం ఆంధ్ర అని పెట్టి యువతనంతా చెడగొట్టింది మీరు. చెడగొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి జాబులు చేసుకున్న వాళ్ళ మీద పడితే ఏడుతుంటే ఇంకా అసలు ఇది ఏం రాజకీయం అండి? అది అసలు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారంటే సార్ ఎందుకు రాజకీయం 11 సీట్లకి ఎవరికొకరు మేము కనపడాలని దానికోసం తప్ప వేరే ఏం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలకు ఇచ్చుకున్నారు, విద్యాశాఖలో సరైన లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది దాని వైసీపీ మాట్లాడుతున్నారు సార్. అసలు దాని విషయంలో అంతా రాంగ్, మాట్లాడేదంతా రాంగ్ సార్. ప్రజా సమస్యల మీద పోరాడకుండా చిన్న చిన్న వాటి మీద పోరాడకుండా ముందు ఏదన్నా ఉంటే కనపడిన దాని మీద అసత్య ప్రచారాలు తప్ప వేరే ఏం లేదండి.